హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి న్యూస్ను తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఏంటంటే క్యాస్టింగ్ కౌచ్ అని అంటారనమాట. అంటే అది ఏంటంటే సినీ పరిభాషలో మరి హీరోయిన్లు ఎవరైనా కొత్త వాళ్ళు, ఎటువంటి ఆశలు లేని వాళ్ళకు అవకాశం కల్పించడానికి కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్, ఇతరత్ర ఇంకెవరైనా వాళ్ళను ఏంటంటే వాళ్లకు అందాలను విందు చేసి, అంటే చెప్పాలంటే వాళ్ళను కోరుకుంటారనమాట. ఇలా కోరుకునేటప్పుడు వాళ్ళు కనుక ఒప్పుకుంటే వాళ్ళు అందాలతో వాళ్ళని విందు చేస్తే వాళ్ళకు అవకాశం సినిమాలో ఇస్తారన్నమాట. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పుడు ఇదొక ట్రెండీగా నడుస్తుంది. ఎందుకంటే అవకాశం కావాలంటే అమ్మాయిలు అందాలను విందు చేయవలసిందే. అది ఎవరు అవకాశం కల్పిస్తారో. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కొత్తగా వచ్చే హీరోయిన్స్ అప్పట్లో నోరు మెదపరు, ఎందుకంటే అవకాశాలు వాళ్ళకి కావాలి కాబట్టి. ఈ విధంగా అవకాశాలు వచ్చినాక వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక ఇంకెవరైనా కొత్త వాళ్ళు వేధింపులు భరించలేక ఇలా బయటికి పబ్లిక్లో మీడియాతో డిస్కస్ చేసేటప్పుడు మేము కూడా ఫేస్ చేసామని అప్పుడు చెప్తూ ఉంటారనమాట కొంతమంది. అలాంటిదే ఒక ఇన్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక డైరెక్టర్ దగ్గరకు ఒక అమ్మాయి ఒక అవకాశం కోసం వచ్చిందంట. వస్తే ఏం చెప్పాడంట, మరి మనకి ముద్దు సీన్ ఒకటి ఉంటుంది, దాన్ని రిహర్సల్ చేయాలి, నీకు దానికి నేను తర్ఫీదిస్తాను రమ్మని చెప్పాడంట. వెళ్తే ఇంకా ఆ ముద్దుల ప్రావీణ్యంతో అతని తాలూకా పిచ్చి పిచ్చి చేష్టలను చేసేసి ఆ హీరోయిన్ చెప్పి ఇలా చేయాలి, ఇలా చేస్తూ ఉండాలి, ఎందుకంటే ధైర్యంగా ఉండాలి ఇటువంటి సీన్స్లో అని చెప్పేసి ఏవేవో పిచ్చిగా బిహేవ్ చేశాడు. ఆ తర్వాత ఆ హీరోయిన్ పాపులర్ అయినాక ఈ విషయాన్ని చెప్పుకొచ్చిందనమాట. ఇది క్యాస్టింగ్ కౌచ్. అంటే నీకు అవకాశం కావాలి, నాకు నీ అందాల విందు కావాలి అని చెప్పే విధంగా ఉంటుందన్నమాట. అయితే మరి పూర్వకాలంలో ఇలాంటివి లేదా అని అంటే అప్పట్లో కూడా ఉంది. అనాదిగా వస్తున్న ఆచారం అన్నట్లు అప్పుడు కూడా ఉందంట. మరి అప్పట్లో ఇలా లేదా కాస్టింగ్ కౌచ్ అంటే అప్పట్లోనూ కూడా ఉంది. కాకపోతే దీనికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా పేరు పెట్టారు. అప్పట్లో పేరు లేకుండా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మా ఇంటికి భోజనంకు రండి అని పిలిచేవారు. భోజనంకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో డ్రింక్ పార్టీ చేసినాక తర్వాత చివరిలో ఆ సదరు హీరోయిన్ కానీ ఆ ఆర్టిస్ట్ కానీ వాళ్లకు తన అందాలతో విందు చేసి అందాల భోజనాన్ని వడ్డిస్తే ఆ వచ్చిన వ్యక్తి తనివి తీరా అందాలను భోంచేసి తనివి తీరా వెళ్ళిపోయేవారన్నమాట. మరి ఇది అన్నమాట విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో వినూత్నమైన వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. అప్పటి వరకు నమస్కారం ఫ్రెండ్స్.